బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత కొత్త పార్టీ పేరుని ప్రకటించబోతోంది. 3 పేర్లని ప్రస్తుతానికి కవిత పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు టీజేపీ అంటే తెలంగాణ జాగృతి పార్టీ, అలాగే టీబీజేఎస్ తెలంగాణ బహుజన జాగృతి సమితి, అలాగే టీఆర్జేఎస్ తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి. పార్టీ జెండా కలర్ కూడా ఆమె డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు గ్రీన్, వైట్, ఎల్లో అంటే ఆకుపచ్చ కలర్, అలాగే తెల్ల రంగు, అలాగే పసుపు రంగు, ఈ 3 కలర్స్ గ్రీన్, వైట్, ఎల్లో, ఈ 3 రంగులతోని ఆ జెండా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జయలలితను పోలుస్తూ ఇటు కవితకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటు తెలంగాణ తలైవి, అలాగే కాబోయే సీఎం అంటూ బ్యానర్లు వచ్చాయి. మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. తెలంగాణ తలైవి, కాబోయే ముఖ్యమంత్రి కవితక్క, కంచర్ల శివారెడ్డి అంటూ కొన్ని పోస్టర్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇటు జనవరి 5న శాసన మండలిలో తను మాట్లాడుతూ తను చర్చించింది బీఆర్ఎస్ గురించి, అలాగే తన తండ్రి కేసీఆర్, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే సంతోష్ కుమార్, వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటు ఫ్యామిలీ పరంగా తన ఫ్యామిలీ ఎలా మోసం చేసింది, ఎలా దూరం పెట్టింది, ఎలా తొక్కేసింది రాజకీయంగా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఇటు తెలంగాణ జాగృతిని బేస్ చేసుకొని, తెలంగాణ జాగృతి ఏదైతే ఒక ఎన్జిఓగా మొదలై దాని తర్వాత దాన్ని ఇప్పుడు పొలిటికల్గా ఒక పార్టీగా తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేయబోతున్నారు. సో మరి ఏ రోజు అనౌన్స్ చేయబోతున్నారు, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, ఇటు ఎన్జిఓ నుంచి ఒక కల్చరల్ అవుట్ఫిట్, ఇటు బతుకమ్మని సెలబ్రేట్ చేయడము, ఇవన్నీ చేస్తూ దాన్ని ఒక పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేయబోతున్నారు. అలాగే ఇటు పోస్టర్స్లో అయితే ఇటు తమిళనాడుకు సంబంధించిన తలైవిని పోలుస్తున్నారు, జయలలితను పోలుస్తున్నారు. జయలలిత లాంటి కెరియర్ ఉండబోతుందా రాజకీయాల్లో? మరి రానున్న ఎలక్షన్స్లో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు కవిత పెట్టే ఈ కొత్త పార్టీ పొలిటికల్ డైనమిక్స్ని తెలంగాణలో మార్చబోతుందా? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు జాయిన్ అవుతారు మనతో. ఒకసారి మనం చూస్తే కనుక పార్టీకు ఉన్న విజన్ ఏంటంటే, తను శాసన మండలిలో మాట్లాడుతూ చాలా క్లియర్గా కొన్ని పాయింట్స్ని ఆయన లేవదీశారు. సో ఉమెన్స్ రిప్రజెంటేషన్ అనేది ఒక పాయింట్గా మనం చూడొచ్చు. సో మహిళలని అలాగే మగవారిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అంటూ ఆయన మాట్లాడారు. సో మహిళలకు గుర్తింపు ఇవ్వట్లేదు, మహిళలకు గుర్తింపు ఇచ్చేలాగా తన పార్టీ విజన్ ఉండబోతుంది అన్నట్టు సంకేతాలన. సో అలాగే మనం చూస్తే తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా యువత, అలాగే స్టూడెంట్స్, విద్యార్థులు, వీళ్ళందరినీ గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు, పాలకులు ఎవరు పట్టించుకోలేదు. అలాంటి వారిని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు అన్ఎంప్లాయిడ్, అలాగే స్టూడెంట్ పాపులేషన్స్, వీటన్నిటినీ కూడా రిక్రూట్మెంట్స్ వైజ్గా, అంటే మనం గమనిస్తే ఇటు గ్రూప్స్ గురించి గత ఎన్నికల్లో అదొక కీలకమైన విషయం అని చెప్పొచ్చు, కీలకమైన మలుపు అని కూడా చెప్పొచ్చు. సో గ్రూప్స్ అభ్యర్థులు కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకున్న అభ్యర్థులు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, అంటే మిలేనియల్స్ని, జెన్జీని, వీళ్ళందరినీ టార్గెట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ ఐడెంటిటీ కూడా కోరుకుంటున్నారు ఆయన. తను గతంలో కూడా ఒక శపథం చేసింది, ఖచ్చితంగా నేను కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ రెండింటిని కూడా జాయిన్ అవ్వను. అంటే తను ఒక థర్డ్ ఫోర్స్గా తెలంగాణలో ఇంకొక కొత్త పార్టీగా, కొత్త ఫోర్స్గా తను బయటికి రావాలనుకుంటున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 3 పాయింట్ల మీద పార్టీకి సంబంధించిన విజన్ ఉండబోతున్నట్టు తను శాసన మండలిలో మాట్లాడిన మాటల్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక తను చేసిన కామెంట్స్, ఇటు శాసన మండలిలో తను చేసిన కామెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే తను పార్టీ నుంచి బయటికి వచ్చేసాను అంటూ తను చెప్పుకొచ్చింది. అలాగే బీఆర్ఎస్ తనని సరిగా పట్టించుకోలేదు, లీగల్ బ్యాటిల్ జరుగుతున్న సమయంలో కూడా పట్టించుకోలేదు, అంతకు ముందు కూడా నన్ను తొక్కే ప్రయత్నమే చేశారు, ఎంపీగా ఉండి నేను సాధించలేకపోవడానికి గల కారణాలు ఇవే, నా శాయశక్తులా నేను ఎంత చేయగలిగానో అంత చేశాను అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఇటు ఫ్యామిలీ పరంగా ఇంటర్నల్ ఫ్యామిలీ రైవల్రీ ఒకసారి మనం చూస్తే కనుక
ఒక మేజర్ ఫ్యాక్టర్. పవర్ గురించి పాకులాట, పవర్ స్ట్రగుల్ అయితే కల్వకుంట్ల ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు కవిత, ఇటు మాజీ మంత్రి హరీష్ రావుని, అలాగే సంతోష్ కుమార్, వీళ్ళిద్దరూ కాన్స్పైర్ చేశారు. వీళ్ళిద్దరూ కావాలనే తండ్రిని, ఇటు కేసీఆర్ని తప్పుదోవ పట్టించి ఆయమను అనగదొక్కే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఢిల్లీలో కూడా లీగల్ బ్యాటిల్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇవన్నిట్లో కూడా తనని ఐసోలేట్ చేశారు, తనను ఒంటరిదాన్ని చేసి వదిలేశారు అన్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇదంతా తన సస్పెన్షన్కి వీళ్ళే కుట్ర పన్నారు అని కూడా ఆమె ఆరోపణలు అయితే చేసింది. సో అలాగే మనం ఒక్కసారి పార్టీ గురించి తను చేసిన సెన్సేషనల్ కామెంట్స్ కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాం.